ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి నామాలకి అర్థం కొంచెం వివరంగా తెలుసుకుంటున్నాము. కిందటి భాగంలో మనం సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి 36, 37 శ్లోకాల్లో ఉన్నటువంటి 88 నుంచి 98 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల తాలూకు వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో 99వ నామం నుంచి తెలుసుకుందాం. అయితే ఈ కిందటి భాగంలో తెలుసుకున్నటువంటి నామాల యొక్క అర్థాలని కొంచెం మనం ఒకసారి గుర్తు చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. 88వ నామం మూలమంత్రాత్మిక. అమ్మ మూలమంత్రాలకి స్వరూపిణి. అంటే అన్ని మంత్రం అంతే శబ్ద స్వరూపము. దీనికి మూలం అమ్మే, అందుకే మూలమంత్రాత్మిక. పంచదశి మంత్రాన్నే మూలమంత్రము అంటారు. అలాగే అన్ని మంత్రాలకి మూలం అమ్మే అని చెప్పేది ఈ మూలమంత్రాత్మిక అనే నామం. తర్వాత మూలకూటత్రయ కళేబర 89వ నామం. ఈ మూలమంత్రం యొక్క కూటత్రయానికి స్థూల రూపంగా ఉన్నది అమ్మ అని అర్థము. కూటత్రయం అనగా ప్రజ్ఞా, శక్తి, పదార్థము అనేటువంటివి. వీటి ప్రకారంగా మనకి త్రిభుజం ఏర్పడుతోంది. అలాగే భూలోక, భువర్లోక, సువర్లోకాలు, త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిగుణాలు, సుషుమ్న, ఇడ, పింగళ అనేటువంటి నాడులు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని అమ్మవారి యొక్క నామం మూలకూటత్రయ కళేబర అనే నామం వచ్చింది. తర్వాత 90వ నామం కులామృత ఏకరసిక. కులామృతమందు పరిచిప్తి చెందినది అని అర్థం. కుహు అంటే భూమి, అది లీనమైన చోటు కులం అంటారు. కులం అంటే శరీరం అనే అర్థం కూడా ఉంది. రూపాలని, శరీరాలని ఏర్పరిచి అమ్మ సంతోషిస్తూ ఉంటుంది, రమిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం అందు అమృతం స్రవిస్తే అది బ్రహ్మానందము.
అలాగా ఈ శరీరాల్ని ఏర్పరిచి అమ్మ ఆనందిస్తూ ఉంటుంది కాబట్టి కులామృతైక రసిక అనేటువంటి నామం వచ్చింది. తర్వాత 91వ నామం కుల సంకేత పాలిని. కుల సంకేతం అంటే ఏంటంటే సదాచార సంకేతాలు అన్నమాట. కులం అంటే వంశమని లేదా వర్ణమని అర్థం అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ ముందు నామంలో కులం గురించి కులామృతం గురించి చెప్పబడింది. ఈ నామంలో సదాచారం అనగా ఉపాసనా విధానము వాటి గురించి తెలపబడుతోంది అన్నమాట. వీటన్నిటినీ అమ్మవారు పరిపాలిస్తుంది కాబట్టి అమ్మ కుల సంకేత పాలిని అనేటువంటి నామం లలిత అమ్మవారికి వచ్చింది. తర్వాత 92వ నామం కులాంగన. కులాంగన అంటే శీలము మంచి గుణము ఉన్నటువంటి వంశంలో జన్మించినటువంటి పతివ్రత స్త్రీని కులాంగన అంటారు. ఆ గుణాలు గల అమ్మ స్త్రీ, అటువంటి స్త్రీ లలిత అమ్మవారిలాగే ఉపాస్య దేవత అని చెప్పేసి అంటారు. వాటి వాళ్ళని స్త్రీలు అమ్మ సృష్టిలో రక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి అది కులాంగన అనేటువంటి నామం ఈ విధంగా వచ్చింది. ఆ తర్వాత నామం కులాంతస్థ అంటే కులంలో అంతస్థంగా అంటే అంతర్గతంగా ఉంటుంది అని చెప్పేసి. కులం అంటే సుషుమ్న నాడీ మార్గము అని చెప్పి కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. అందులో ఉన్నటువంటి చైతన్య ప్రభావమే అమ్మ అంటారు. దీన్నే కుండలిని చైతన్యం అంటారు. దాన్నే కులాంతస్థ అంటారు. ఇది 93వ నామం. ఆ తర్వాత కౌళిని అనేటువంటి నామం 94వ నామం. ఈ 94వ నామంలో శివశక్తి, శివుని యొక్క శక్తి యొక్క అంటే అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క సామరస్యాన్ని కౌళము అంటారు, కౌళము అంటారు. అట్టి కౌళం అన్నటువంటిది అమ్మ అన్నమాట. కులం అనగా శక్తి, అకులం అంటే శివుడు అనమాట. ఈ కులము అకులము యొక్క సంబంధమే కౌళము. కాబట్టి అమ్మవారు కౌళిని అనేటువంటి నామం లలిత అమ్మవారికి వచ్చింది. ఆ తర్వాత 95వ నామం కులయోగిని. కులయోగం అంటే ఏంటంటే హృదయంలో అమ్మవారి యొక్క పాదపద్మాలని ధ్యానిస్తూ పూజాదులను చేయడాన్ని కులయోగము అంటారు. అటువంటి యోగాన్ని అనుగ్రహించేటువంటి అమ్మ లలిత అమ్మ. అటువంటి అలా చేస్తుంది కాబట్టి, అలా అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ లలిత అమ్మవారికి కులయోగిని అనేటువంటి నామం వచ్చింది. ఆ తర్వాత అకుల 96వ నామం. ఈ 96వ నామం అకుల అంటే సుషుమ్న నాడికి పైన వికసించి విరాజిల్లుతున్నటువంటి సహస్రార పద్మంలో జ్ఞాన రూపంలో అమ్మ ఉంటుంది. ఆ సహస్రారాన్నే అకుల లేదా అకుల అంటారు. ఈ కులం అనేది పద్మం యొక్క నాళము అంటే తూడు అనమాట. తామర తూడు అంటారు కదా, అది ఆ సహస్రార పద్మం అకులం అన్నమాట. కాబట్టి ఈ సుషుమ్న నాళం కింద ఉన్నటువంటి ఈ సహస్రదళ పద్మస్థం అంతా కూడా కులస్థానం అయితే అందు నివసించేది కులదేవి. ఆ చోటు నుండి సహస్రారం చేరినటువంటి సహస్రమణి రత్నకాంతులతో విరాజిల్లి జ్ఞానస్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారు అకులాదేవి. కాబట్టి అమ్మవారికి అకుల అనేటువంటి నామం వచ్చింది. ఆ తర్వాత 97వ నామం సమయాంతస్థ. సమయాంతస్థ అంటే సమయ మార్గంలోకి లోపల ఉంటుంది అని, అంతర్గతంగా ఉంటుంది అని. సమయ మార్గం అంటే హృదయాకాశం అని, కౌళ మార్గం అంటే బాహ్యాకాశం అని కొందరు అనుకుంటారు. హృదయంలో కూడా ఆకాశం ఉంది అంటారు, చిదాకాశం అంటారు దాన్ని. అదే హృదయాకాశం, దాన్నే సమయ మార్గం అంటారు. కౌళ మార్గం అంటే మనకు కనిపించేటువంటి ఆకాశం, బాహ్యంగా కనిపించేటువంటి ఆకాశం. కౌళ మార్గం అవైదికమని, సమయ మార్గం వైదికమని చెప్పి కూడా కొంతమంది భావిస్తూ ఉంటారు. అన్ని విషయాలు యందు సౌమ్యాన్ని పొందేటి విషయం, దాన్ని పొందడాన్ని సమయం అంటారు. ఆ సమయ మార్గంలో ప్రకృతి పురుషుల యొక్క సామ్యము ఉంటుందన్నమాట. హృదయం నందు దైవాన్ని సంకేతపరంగా భావించి ఊహించడం కానీ, శ్రీచక్రాన్ని ఊహించుకొని కానీ పూజ చేయడాన్ని ఈ సమయ మార్గం అంటారు. అటువంటి సమయ మార్గం లోపల అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారిని సమయాంతస్థ అంటారు. ఆ తర్వాత 98వ నామం సమయాచార తత్పర.
అమ్మ ఈ వైదిక సమయాచారాలతో పూజించే పద్ధతి అందు మిక్కిలి ఆసక్తిని చూపిస్తుంది. తత్పర అంటే ఆసక్తి ఉంటుందన్నమాట. అటువంటి వైదిక షోడశోపచార పూజా విధానం కానీ, శ్రీచక్ర పూజా విధానం కానీ, లేకపోతే చతుషష్ఠి పూజా విధానం, ఉపచారాలతో చేసే పూజా విధానం కానీ, ఇలా 44 ఉపచారాలతో చేసే పూజా విధానం కానీ, ఇటువంటి పూజా విధానాలన్నింటినీ గురువు ద్వారా నేర్చుకుని వినయ విధేయతలతోటి, భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ఆరాధించినట్టయితే అప్పుడు అమ్మవారు అటువంటి వారిపైన ఆసక్తి చూపుతూ ఉంటుంది అని చెప్పేసి ఈ నామం యొక్క అర్థం. ఇంతవరకు మనం కిందటి భాగంలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 38 నుంచి 40వ శ్లోకం వరకు ఉన్నటువంటి, అంటే 38, 39, 40వ శ్లోకాల్లో ఉన్నటువంటి 99 నుంచి 111వ నామం వరకు గల 99వ నామం నుంచి 111వ నామం వరకు గల నామాలకి అర్థ వివరాలు సూక్ష్మంగా తెలుసుకుందాం. ఇప్పుడు 38వ శ్లోకం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. 38వ శ్లోకం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఈ శ్లోకంలో చూసినట్టయితే మొదటి పాదంలో మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అనేటువంటి 2 నామాలు, రెండవ పాదంలో మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని అనేటువంటి 2 నామాలు, మొత్తం ఈ శ్లోకంలో 4 నామాలు ఉన్నాయి. ఈ నామాలకి వరుసగా అర్థాలు తెలుసుకుందాం. 99వ నామం మూలాధారైక నిలయ, అంటే మూలాధారం అనేటువంటి స్థానాన్ని, ప్రదేశాన్ని తన యొక్క నివాస స్థానంగా ఏర్పరచుకున్నది అమ్మవారు. ఈ మూలంలో శక్తి, శిరస్సు పైభాగంలో శివుడు వీరి యొక్క స్థానాలు అన్నమాట. ఈ రెండింటినీ కలిపేటువంటి దాన్నే అనుసంధానం చేసేదాన్ని సుషుమ్నా నాడి అంటారు. అంటే అమ్మ శివుని నుంచి కిందకి దిగి వచ్చినట్టయితే అది సృష్టి, అందు మూలాధారంగా ఉంటే, స్థిరంగా ఉంటే కనుక అది స్థితి అంటారు. తిరోధానం చేయడం అంటే లయం అని చెప్పేసి అంటారనమాట. ఈ నామం గురించి ఇంకా కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ 99వ నామం నుంచి 106వ నామం వరకు గల 106వ నామం వరకు ఈ మానవుడి శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలని, వాటిల్లో ఉండేటువంటి గ్రంథులని గురించి, ఈ గ్రంథిని ఎలా భేదిస్తారు అనే విషయాలు తెలియజేయబడుతున్నాయి. వాటి గురించి కొంచెం ముందు మనం సూక్ష్మంగా తెలుసుకుందాం. మానవుడి శరీరంలో 6 చక్రాలు ఉంటాయి, షట్చక్రాలు ఉంటాయి, 6 చక్రాలు ఉంటాయి. వాటిని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అనే 6 చక్రాలు ఉంటాయి. ఈ 6 చక్రాలకి పైన సహస్రదళ పద్మం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ చక్రాల్లో 2 చక్రాల తర్వాత ఒక గ్రంథి ఉంటుంది. గ్రంథి అంటే ఏంటన్నమాట, ఒక చిన్న ముడి లాంటిది, లేదా ఒక మన చెరుకు గడకు కానీ వెదురు బొంగుకు కానీ మనం చూసినట్టయితే మధ్యలో ఒక కణుపు ఉంటుంది కదా, ఆ కణుపు లాంటి దాన్ని గ్రంథి అంటారు. అలాగే ఈ మూలాధారము స్వాధిష్టానం తర్వాత వచ్చే గ్రంథిని బ్రహ్మగ్రంథి అని, మణిపూరము, అనాహతము తర్వాత వచ్చేదాన్ని విష్ణు గ్రంథి అని, అనాహతము ఆజ్ఞాచక్రాల తర్వాత వచ్చే విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రాల తర్వాత వచ్చే గ్రంథిని రుద్రగ్రంథి అని అంటారు. ఈ విధంగా శరీరంలో 3 గ్రంథులు ఉంటాయి అని చెప్పేసి, శ్రీచక్రంలోని ఈ 3 వృత్తాలే ఈ 3 గ్రంథులు అని చెప్పేసి చెప్పబడుతున్నాయి అన్నమాట. మూలాధార చక్రంలో స్వయంభూలింగానికి 3.5 చుట్లు చుట్టుకుని అధోముఖంగా నిద్రావస్థలో ఉంటుంది కుండలిని శక్తి. అదే అమ్మవారి యొక్క సాక్షాత్ పరమేశ్వరి అమ్మవారి యొక్క స్వరూపం అని చెప్పి చెప్పబడుతుంది అన్నమాట. ఈ
కంకాళమాలిని అనే తంత్రశాస్త్రంలో ఈ కుండలిని శక్తి పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి చెప్పబడింది. ఈ మూలాధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ కుండలిని శక్తిని జాగృతం చేయడానికి అనేక జాగృతం చేయాలి. అలా చేయడానికి అనేకమైనటువంటి అభ్యాసాలు ఉన్నాయి. వాటిలో వామకేశ్వర తంత్రం ఒకటి, తంత్రసారం ఒకటి, ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఈ గ్రంథాల్లో చెప్పిన ప్రకారము గురుముఖత ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి దాన్ని ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రంలో ప్రవేశపెట్టాలి అంటారు. దీనికి ఈ మానవ శరీరంలో బ్రహ్మనాడికి రెండు వైపులా ఆధార చక్రం నుంచి ముక్కురంధ్రం పైదాకా కూడాను, మూలాధార చక్రం నుంచి ముక్కురంధ్రం పైదాకా కూడాను ఇడా పింగళ అనేటువంటి రెండు నాడులు వ్యాపించి ఉంటాయి. ఈ ఇడనాడి అనేది చంద్రనాడి, ఇది పితృయానం, ఇది ఎడం వైపు ఉంటుంది. శరీరంలో కుడి భాగంలో ఉండే నాడిని పింగళా నాడి అంటారు. ఇది సూర్యనాడి, దీన్ని దేవయానం అంటారు. ఈ నాడుల్లో సూర్యచంద్రులు ఉచ్ఛ్వాసము నిశ్వాసం అంటే మన గాలి పీల్చడం వదిలిపెట్టడం అనేటువంటి రూపంగా తిరుగుతూ ఉంటారు. ముందుగా చంద్రుడు తన కిరణాల ద్వారా అమృతాన్ని స్రవింపజేస్తూ ఉంటే ఆ వెనకాల వచ్చే సూర్యుడు ఆ అమృత బిందుల్ని ఆవిరి చేస్తూ ఉంటాడు. ఈ విధంగా విధులు తిరుగుతూ ఆధార చక్రంలో మూలాధార చక్రంలో కలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ చంద్రుడు సూర్యుడు మూలాధార చక్రంలో ఒక చోట కలిశారో ఆ రోజు అమావాస్య, అంటే ఇద్దరు కలిసిపోయారు కాబట్టి ఆ రోజు చంద్రుడు కనబడ్డు కాబట్టి దాన్ని అమావాస్య అంటారు. అలాగా ఆధార చక్రంలోకి వచ్చినప్పుడు అమావాస్య అంటారు. ఆ రోజు పరమేశ్వరికి అర్చన చెయ్యరు. ఆధార చక్రం నుంచి సూర్యచంద్రులు బయటకు వచ్చినప్పుడు అమావాస్య కాబట్టి ఆధార స్వాధిష్టానాలు అంధకార బంధురాలు అని చెప్పేసి చెప్పబడుతున్నాయి. చంద్రుడి కిరణాల నుంచి జారివారే అమృత బిందువుల్ని ఆహారంగా తీసుకుని ఈ కుండలిని శక్తి సుఖంగా నిద్రిస్తూ ఉంటుంది. ఈ చంద్రుడి కిరణాల నుంచి వచ్చేటువంటి అమృత బిందువులు ఏవైతే ఉన్నాయో అవి ఈ కుండలిని శక్తికి ఆహారం అన్నమాట. అలా ఆహారం తీసుకుని అది నిద్రపోతూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు లేపాలి అంటే ఏం చేయాలన్నమాట, దాన్ని జాగృతం చేయాలి అంటే ఈ చంద్రుడి యొక్క సూర్యుడి యొక్క గమనాన్ని ఆపాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని బంధించాలి, అంటే దాన్నే ప్రాణాయామం అంటారు. ఎప్పుడైతే సాధకుడు ఈ ప్రాణాయామం చేస్తూ శ్వాసని బంధిస్తాడో అప్పుడు చంద్రుడి యొక్క గమనం ఆగిపోతుంది. దాంతో చంద్రుడి నుంచి అమృత జలులు కిందకి రావు. అప్పుడు అమృత జలులే ఆహారంగా ఉన్నటువంటి కుండలిని శక్తికి ఆహారం దొరకకపోవడం వలన ఆ శక్తి జాగృతమై బుసలు కొడుతూ ఊర్ధముఖంగా ప్రయాణిస్తూ సహస్రారం దాకా చేరుతూ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ కూడాను ఈ 99వ నామం నుంచి 106వ నామం దాకా వర్ణించారు. ఈ మూలాధార ముందు ఇప్పుడు 99వ నామం మూలాధారైక నిలయ. ఈ మూలాధారం ఎక్కడ ఉంటుంది అంటేను మన యొక్క గుదస్థానంలో ఉంటుంది. ఇది 4 దళాల పద్మం. సుషుమ్నా నాడి కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. అంటే ఇడా పింగళ నాడుల మధ్యన ఈ సుషుమ్నా నాడి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కుండలిని శక్తి నిద్రావస్థలో ఉంటుందని చెప్పాం కదా, ఆ నిద్రావస్థలో ఉండడానే మాయ. ఆ మాయ వల్ల ఏమవుతుంది, నిద్రావస్థలో ఉన్నంతసేపు మనకి మనం సంపాదించుకునేటువంటి ఆస్తులు, భోగభాగ్యాలు, భార్యా పిల్లలు ఇవే నిత్యము వీటి అని చెప్పి వాటి కోసమే మనం పరితపిస్తూ ఉంటాము. ఈ కనిపించినటువంటి పరబ్రహ్మ కోసం ప్రాకులాడడం మానేస్తాం. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి మేల్కుంటుందో అప్పుడు ఈ నేను నాది అనేటువంటి భ్రాంతి తొలగిపోయి ఆ నిద్రావస్థలో ఉన్న కుండలిని శక్తికి ఈ సుషుమ్నా నాడి ఆధారం అవడంతో ఆ చక్రాన్ని ఆధార చక్రం అంటారు. అక్కడి నుంచి మూలాధారం నుంచి ఇక్కడ పరమేశ్వరుడు ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా, అందుకనే ఆవిడిని మూలాధారైక నిలయ అని చెప్పారు. ఈ ఆధార చక్రంలో శివుడు శివాని అంటే పరమేశ్వరుడు అమ్మవారు కూడాను దాసాని పూలులాగా ఎర్రని రంగులో మధుపానంతో మత్తెక్కిన నేత్రాలతో జగత్తుని సృష్టి చేసే కార్యక్రమంలో నిమగ్నులై ఉంటారు అని చెప్పేసి వాళ్ళని భైరవులు అని అంటారని చెప్పేసి చెప్పబడుతూ ఉంటారు. ఆ తర్వాత నామం బ్రహ్మగ్రంథి విభేదిని. ఈ బ్రహ్మగ్రంథిని అమ్మ భేదిస్తుంది. బ్రహ్మగ్రంథి ఈ భౌతిక సృష్టిలో జీవులన్నింటినీ బంధిస్తుంటుంది. అమ్మ వాయ వలన జీవుడు బంధింపబడి ఉంటాడు.
మనం ఇందాక తెలుసుకున్నాం కదా, నేను నాది అనేటువంటి ఇవన్నీ ఈ భోగభాగ్యాలు, భార్య పిల్లలు, లేకపోతే ఈ సిరి సంపదలు ఇవన్నీ వాళ్ళకి గుర్తుకొస్తుంటాయి. ఆమె అనుగ్రహం కలిగినప్పుడు ఈ యొక్క బ్రహ్మగ్రంథి భేదింపబడుతుంది. అలా భేదింపబడితే ఆ భేదింపబడడం అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల జరుగుతుంది కాబట్టి అది అమ్మవారిని బ్రహ్మగ్రంథి విభేదిని అని అన్నారు. గ్రంథి అంటే చిన్న ముడి అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. ఈ చిక్కుముడిలో ఉన్నదాన్ని విడదీయడానికి వీలు కాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని గ్రంథి అంటారు. ఈ సత్యము అసత్యము యొక్క స్థితిని స్పష్టంగా వివరించడానికి వీలు కాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని గ్రంథి అంటారు. ఆధార స్వాధిష్టానం, మూలాధారము స్వాధిష్టానాల తర్వాత ఉండేటువంటిది ఈ బ్రహ్మగ్రంథి అని మనం ముందు తెలుసుకున్నాం కదా. బ్రహ్మ అంటే సంకల్పము లేదా సృష్టి. ఈ ప్రపంచ వ్యవహారానికి మూలమైన విషయాలన్నీ కూడాను ఇక్కడ చిక్కుముడిగా పడి ఉంటాయి. మానవుడు నేను నాది అనేటువంటి మాయలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ కొండల శక్తిని లేపి, అంటే మన ప్రాణాయామం లేనటువంటి వాటి ద్వారాను, తంత్రశాస్త్రంలో చెప్పినట్టుగాను, తర్వాత వేరే వామతంత్రంలో చెప్పిన శాస్త్ర ప్రకారంగాను ఈ కుండలి శక్తి కనుక జాగృతిని చేయగలిగినట్టయితే అది పైకి నడుస్తూ ఉంటే, పైకి వెళుతూ ఉంటే అప్పుడు ఆ బ్రహ్మగ్రంథి భేదింపబడుతుంది. అంటే ఈ బ్రహ్మగ్రంథి ఎప్పుడైతే భేదింపబడుతుందో అప్పుడు నేను నాది అనేటువంటి భావం పోయి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది అన్నమాట. దీన్ని భేదించడాన్ని బ్రహ్మగ్రంథి భేదనము అంటారు. అటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది కాబట్టి అమ్మవారిని బ్రహ్మగ్రంథి విభేదిని అని అన్నారు. ఆ తర్వాత నామం మణిపూరాంతరుదిత. 101వ నామం మణిపూరాంతరుదిత. అమ్మ మణిపూర్ చక్రంలో ఉంటుందన్నమాట. స్వాధిష్టానాన్ని భేదించుకుని మణిపూరాన్ని చేరినటువంటి ఆ కుండలిని శక్తి ఏదైతే ఉంటుందో చైతన్యం, అక్కడ భావమయ ప్రపంచంలో ఉపాసకుని ఆరాధన రూపమైనటువంటి దేవిగా మొదట అమ్మవారి దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని ఆరాధించి తర్వాత రూప అతీత స్థితికి చేరుకోవాలి. అంటే ఏంటన్నమాట, ఈ దశదళ పద్మాన్ని ఊహించుకొని ఆ పద్మంలో అమ్మవారు కూర్చుందనుకుంటూ ఆరాధించితే ఆ మణిపూర్ చక్రం భేదింపబడి పద్మంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అని చెప్పేసి చెప్తారు. నాభిస్థానంలో 10 దళాలతో ప్రకాశించే ఈ పద్మాన్ని మణిపూరం అంటారని చెప్పి అనుకున్నాం కదా. ఇది సూర్యమండలము జలతత్వాత్మకమైనది. దీనిలో ఆధార స్వాధిష్టానాలకు ప్రత్యేకలుగా 10 దళాలు ఉంటాయి. ఇది మణుల చేత పూరింపబడి ఉంటుంది కాబట్టి దీన్ని మణిపూరకము అంటారు. ఆ మణిపూరకము ఎప్పుడైతే అన్నారో సూర్యచంద్రుడు ఈ మణి రూపంలో ప్రకాశిస్తాయని, వాటి కాంతులే మణులని అరుణోపనిషత్తులో చెప్పబడింది. ఇక్కడే పిండోత్పత్తి, దాని అభివృద్ధి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సమయాచారులు పరమేశ్వరుని ఇక్కడి నుంచే పూజిస్తూ ఉంటారు. ఇక్కడే దేవి కొంతమందికి చతుర్భుజగాను, కొంతమందికి దశభుజగాను దర్శనమిస్తుంది. కాళిదాసుకి చతుర్భుజగా దర్శనమిచ్చింది కాబట్టి కాళిదాసు అమ్మవారిని ఎలా స్తుతించాడు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించాడు, స్తుతించాడు. ఈ సూర్యమండల మధ్యవర్తి అయ్యి ఎర్రని ఛాయతో వెలుగుతున్నటువంటి ఆ పరమేశ్వరిని ఆరాధిస్తే సాధకుడి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి చెప్పబడుతుందన్నమాట. ఆ తర్వాత నామం 102వ నామం విష్ణు గ్రంథి విభేదిని. ఈ విష్ణు గ్రంథిని అమ్మవారు భేదిస్తుంది అని చెప్పేసి భేదిస్తుంది కాబట్టి అమ్మవారిని విష్ణు గ్రంథి విభేదిని అన్నారు. అంటే బ్రహ్మగ్రంథిని ఛేదించుకొని స్వాధిష్టానం నుంచి మరిపోవడానికి చేరి అంతర్ముఖుడై ఆరాధన చేస్తూ అక్కడ చెప్పినట్టుగా తదుపరి లక్ష్యం ఏంటంటే విష్ణు గ్రంథి భేదనం చేయడం. అంటే విష్ణువు యొక్క ఆరాధన అంతర్ముఖంగా చేయడం, విష్ణువే నేను అని భావించడం. దీన్ని సోహం అనేటువంటి మంత్రం చెప్తూ ఉంటుంది అనమాట. అంటే సోహం అంటే అదే నేను, అతడే నేను అనగా విష్ణువే నేను అనేటువంటి భావన ఇక్కడ పుడుతూ ఉంటుంది అనమాట. ఇందాక చెప్పినట్టుగా మణిపూర అనాహతి చక్రాలకు పైన విష్ణు గ్రంథి ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. దీనికి అధిపతి విష్ణువు. ఇక్కడ కుండలి శక్తి మణిపూర
అనాహతాలను దాటి ఈ విష్ణు గ్రంథిని ఛేదిస్తుంది అనమాట. అంటే పోషణకు సంబంధించిన సర్వజీవుల యొక్క పాలన, ఆహారము, పోషణ అన్నీ నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతున్నాయి అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో ఆ భావన నశించడాన్నే విష్ణు గ్రంథి భేదనము అని అంటారు. అహంకారం వల్ల ఈ పనులన్నిటికీ నేనే కర్తని, ఈ వల్ల నా వల్లే అవుతున్నాయి ఈ పనులు అని ఎవరైతే చేస్తూ ఉంటారో అది విష్ణు గ్రంథి అనమాట. దాన్ని భేదించడాన్ని విష్ణు గ్రంథి భేదనము అంటారు. దేవి అనుగ్రహానికి పాత్రలైతే ఈ గ్రంథి భేదింపబడుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత 39వ శ్లోకం. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇది శ్లోకం. ఈ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అనేటువంటి 2 నామాలు, రెండవ పాదంలో సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అనేటువంటి 2 నామాలు, మొత్తం 4 నామాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఈ 4 నామాలకి వరుసగా అర్థాలు తెలుసుకుందాం మనం. 103వ నామం ఆజ్ఞాచక్రాంతరాళస్థ అంటే ఆజ్ఞాచక్రం మధ్యలో అమ్మ ఉంటుంది. అంతరం అంటే లోపల అనమాట. అంతరాళస్థ లోపల నివసించేది అని చెప్పేసి. అంటే జీవుని యొక్క పరిణామం, సాధన, కాలము, ధర్మము వీటన్నిటినీ బట్టి ఈ జీవ చైతన్యము పైకి వెళ్తూ ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా. మూలాధారం నుంచి పైకి ఊర్ధ్వముఖంగా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఈ బాహ్యంలోనూ అంతఃకరణాల్లో ఉన్నటువంటి శుచి, నిష్కామ కర్మ నిర్వహణము అంటే కోరిక లేకుండా కర్మలు చేస్తుండము, ఫలితములందు ఆసక్తి లేని బుద్ధి, ఆ కర్మఫలాలపైన ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండడము, యజ్ఞార్థదేవనము అంటే వైదిక మతం చెప్పినటువంటి సనాతన ధర్మం చెప్పినటువంటి జీవనము, సంకల్ప సన్యాసము అంటే ఏ కోరికలు లేకుండా ప్రతిదాన్ని చేసే ప్రతి పని కూడాను భగవంతునికి అర్పించి చేస్తూ ఉండము, యమ నియమాది గుణాలు ఇవన్నీ కూడా జీవుని సహజ స్వభావం కింద మారి శ్రద్ధగాను, అనసూయత్వం అంటే ఎటువంటి అసూయ ఇతరుల పట్ల అసూయ లేనప్పుడు ఆ చైతన్యం ఆజ్ఞాచక్రాన్ని చేరుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఆజ్ఞాచక్రాంతరాళస్థ. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడుంది అంటే ఈ కనుబొమ్మల యొక్క మధ్యన ఈ రెండు కనుబొమ్మలకి మధ్యలో ఉండేటువంటి ప్రదేశాన్ని రెండు దళాలు కలిగినటువంటి పద్మంలాగా ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ నుంచే శరీరంలోని అన్ని భాగాలకి ఆజ్ఞలు జారీ అవుతుంటాయి కాబట్టి దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞాచక్రానికి ఈ కుండలిని శక్తిని ప్రయాణం చేయించేటువంటి సాధకుడు ఎవరైతే ఉంటాడో ఆ సాధకుడు గురువు యొక్క ఆజ్ఞని పొందుతాడనమాట. ఈ చక్రం తెరేదాక మనస్సును నిగ్రహించుకుంటూ అభ్యాసం చేసినట్టయితే అటువంటి వానికి గురువు యొక్క జ్ఞానం యొక్క స్పర్శ కలిగి ఆ చక్రంలో మధ్యలో అమ్మవారు కనబడుతుంది. ఈ ఆజ్ఞాచక్రం మధ్యలో అమ్మవారు నివసిస్తూ ఉంటుంది. దీన్నే ఓడ్యానపీఠము లేకపోతే ప్రయాగ క్షేత్రము అంటారు. ఈ ఆజ్ఞాచక్రం శబ్దోత్పత్తి స్థానం, శబ్దాలని ఉత్పత్తి చేసేటువంటి ప్రదేశం అన్నమాట. ఇక్కడ పిడ, ఇడ, పింగళ, సుషుమ్న నాడుల యొక్క సంగమ స్థానం అంటారు. దీన్నే త్రివేణి సంగమం అంటారు. మనకి తెలుసు కదా, ప్రయాగ క్షేత్రం త్రివేణి సంగమ క్షేత్రం అని చెప్పేసి. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ, ఈ ఆజ్ఞాచక్రం లోపల ఉంటుంది కాబట్టి అమ్మవారిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ అని అంటారు. ఆ తర్వాత నామం రుద్రగ్రంథి విభేదిని. ఈ రుద్రగ్రంథి 2 గ్రంథులుగా ఉంటుందన్నమాట. అందుకే రుద్రగ్రంథి ద్వయం అంటారు. దీన్ని భేదించేటువంటిది అమ్మవారు కాబట్టి రుద్రగ్రంథి విభేదిని అనేటువంటి నామం వచ్చింది అమ్మవారికి. స్వాధిష్టానంలో బ్రహ్మగంధిని, మణిపూరకంలో విష్ణుగ్రంథిని భేదించిన తర్వాత ఈ రుద్రగంధి తాలూకు భేదనం అనాహత చక్రంలో జరుగుతుంది. అంటే ఏంటన్నమాట, పంచభూతాల్లో భూమి, జలము బ్రహ్మగ్రంథితోటి, అగ్ని అక్కడ ఆ అగ్ని యొక్క తేజస్సు విష్ణుగ్రంథి చేతనే, వాయువు, ఆకాశము ఇవి 2 కూడాను
రుద్రగ్రంథి చేతను నియమించబడుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ పంచభూతాలకి అధిపతులుగా అలా ఉంటారన్నమాట. ఈ రుద్రగంధిని భ్రజించడం అంటే ఏంటన్నమాట, ఈ వాయువుని ఆకాశంలో చేర్చి ఆకాశ తరంగాలను దాటి చిదానంద స్థితిని చేరడాన్ని రుద్రగ్రంథి భేదనము అని అంటారు. ఈ షట్చక్రాల్లో ఆరవదైనటువంటి ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత ఈ రుద్రగ్రంథి ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ రుద్రుడు లయకారకుడు కాబట్టి రుద్రగ్రంథిని చదివిస్తున్నట్టయితే సర్వము లయం చేసి అతనిలో ఉండేటువంటి అన్ని లయం చేసి అమ్మవారు సాధకుడికి అమృతాన్ని అందిస్తుంది అని చెప్పేసి చెప్తారు. శ్రీ విద్యా మంత్రంలో ఈ షోడశాక్షరంలో 4 భాగాలు ఉన్నాయి. ఆ పంచదశి మంత్రానికి చివర శ్రీం బీజం చేర్చితే షోడశాక్షరి అవుతుంది. అదే శ్రీ విద్యా మంత్రం. ఈ మంత్రం 4 భాగాలుగా ఉంది. 1 అగ్ని, 2 సూర్య, 3 సౌమ్య, 4 చంద్రకళలు. ఇది 4 కోటగా చెప్పబడుతున్నాయి. వీటినే వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము, తురియా కూటము అని చెప్పేసి. ఈ వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము వీటి గురించి కిందటి నామాల్లో మనం తెలుసుకున్నాం. వీటిల్లో రెండు కూటాలకి మధ్యన హృల్లేఖ అంటే హ్రీం అనేటువంటి ఈ బీజం ఉంటుందన్నమాట. ఈ రకంగా 4 కూటాలకి మధ్యన 3 హృల్లేఖలు ఉంటాయి. అంటే 1, 2కి మధ్యన 1, 2కి 3కి మధ్యన 1, 3కి 4కి మధ్యన 1, అలాగే 3 హింకారాలు ఉంటాయన్నమాట. ఇవే షట్చక్రాలను చెప్పినటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు అని చెప్పేసి. దేవి అమ్మవారు ఈ 3 గ్రంథాలని ఛేదిస్తుంది కాబట్టి ఛేదించిన తర్వాత సాధకుడికి అమృతాన్ని ప్రసాదిస్తుంది. మట్టితో చేయబడినవి, శిలలతో చేయబడినటువంటి దేవతా విగ్రహాలు కానీ, పుణ్యనది స్నానాలు కానీ, క్షేత్ర దర్శనం కానీ మానవుని ఉద్ధరించడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి కానీ ఈ గ్రంథుల్ని భేదించుకున్నటువంటి యోగుల్ని దర్శించడం చేతనే మనకి పుణ్యం కలుగుతుంది. వాళ్ళని ఒకవేళ మనం స్పర్శించుకునే అవకాశం వారు కల్పించినట్టయితే మన యొక్క పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. అలాంటప్పుడు ఆ యోగికి వచ్చే ఫలితం ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. ఆయన్ని మనం స్పర్శించినా దర్శించినా మన యొక్క పాప ప్రక్షాళన అయిపోతుంటే ఆ యోగి ఇంకెంత ఫలాన్ని సాధించుంటాడో మనం ఊహించుకోవాలి. ఈ కుండలిని శక్తికి గౌడపాదుల వారు 3 దశలు ఉన్నాయన్నారు. వాటినే 1 నిద్రావస్థ అంటే సుఖంగా నిద్రిస్తూ ఉంటుంది. ప్రయాణావస్థ ఎప్పుడైతే ఈ చంద్రకిరణాలు సోకవో అప్పుడు ఈ నిరాహారైనటువంటి ఈ కుండలిని శక్తి పైకి లేచి మేల్కొని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది కదా, దీన్ని ప్రయాణావస్థ అంటారు. తర్వాత 3వది సుఖావస్థ. ఈ గ్రంథాలన్నింటినీ ఇలా భేదించుకుంటూ సహస్రార కనుక చేరినట్టయితే కనుక అక్కడ అమ్మవారుతో కలిసి ఈ కుండలిని శక్తి శివునితో కలిసి సుఖిస్తూ ఉంటుంది. ఇలాగా ఈ 3 గ్రంథుల్ని ఛేదించి 3వ స్థితికి చేరబోతుంటుంది ఆ కుండలిని శక్తి అని చెప్పేసి. ఆ తర్వాత నామం 105వ నామం సహస్రారాంబుజారూఢ. 1000 దళాలు కలిగినటువంటి పద్మాన్ని అధిష్ఠించి ఉంటుంది. సహస్రార అంబుజారూఢ, అంబుజ ఆరూఢ అంటే సహస్రారం అంటే 1000 ఉన్నటువంటి పద్మాల యొక్క దళముల యొక్క పద్మం యొక్క పైన అధిష్ఠించినది. ఆరోహణం అంటే అధిష్ఠించి ఉండడం అనమాట. అలా ఉంటుంది కాబట్టి అమ్మని సహస్రారాంబుజారూఢ అంటారు. సహస్ర అనేటువంటి సంకేత పదం అనమాట. మంత్రం కూడాను. ఆ మంత్రంలో సా అనే దానికి పరతత్వం అని, హా అనే దానికి పరాశక్తి అని, స్ర అనేది అగ్నిబీజానికి సంకేతం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వీటి ఆధారంగానే ఈ సృష్టి అంతా ఏర్పడింది అని చెప్పేసి. సహస్రం అనగా 1000 అనే అర్థమని, అనగా ఈ 3 లోకాలకి అంటే భూలోక భువర్లోక సువర్లోకాలకి పైనటువంటి తత్వం అని కూడాను అర్థం. అది ఆధారంగా సువర్లోకము భూలోకము భువర్లోకము ఆవిర్భవించాయి అని చెప్పేసి ఈ సహస్రదళ పద్మంలో అమ్మవారు ఉంది అంటే కనుక ఈ లోకాలన్నింటినీ దాటి అలాగే 3 గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలు అంటారు. సత్వరజస్తమో గుణాలు. ఈ 3 గుణాలని దాటి అమ్మవారు ఇంకా పైకి ఉంది. అదే పరమపదమని, అదే శివుడు శక్తి ఉండేటువంటి చోటు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఈ సహస్రార
దళ పద్మం ఎక్కడ ఉంటుంది, ఈ సహస్ర దళ పద్మం ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క శిరస్సుమైన ఇక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుంది మధ్యలోను. ఆ బ్రహ్మరంధ్రానికి కొద్దిగా కిందన ఈ సహస్రదళ పద్మం ఉంటుంది. ఆ పద్మంలో అమ్మవారు ఉంటుంది. ఆ యోగి ఈ ఆగ్నేయ చక్రాన్ని దాటి పైకి వెళినట్టయితే కనుక ఒక మహానాదాన్ని దర్శిస్తాడనమాట. బ్రహ్మరంధ్రానికి కొద్దిగా కిందన ఆ సహస్రదళ పద్మం ఉంటుంది. అది పూర్ణచంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ కాంతి కిరణాలు సూర్యకిరణాలలాగా ఉంటాయన్నమాట. అక్కడ అకారాది స్వర్ణ వర్ణాలు అంటే అక్షరాలన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సహస్రారం అనేది 8 దళాలు కలిగినటువంటి పద్మము. అందులో ఒక్కొక్క దళంలో 125 చొప్పున రేకులు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మొత్తం 1000 దళాలు ఉంటాయన్నమాట. ఇందులో 8 దళాలు 8 దిక్కులకు తిరిగి ఉంటాయి. ఈ సహస్రదళ పద్మంలోని ఒక్కొక్క భాగం మానవుల్లో ఒక్కొక్క లక్షణానికి ప్రతీక అనమాట. అంటే తూర్పు దిక్కు అనేది ఏదైతే ఉందో అది మంచి బుద్ధికి, సద్బుద్ధికి ప్రతీక. ఆగ్నేయం నిద్ర, దప్పిక అంటే దాహం, వీడి ప్రతీక. దక్షిణం క్రూర బుద్ధికి అంటే దుర్మార్గ బుద్ధికి ప్రతీక. నైరుతి తాపబుద్ధి అంటే బాగా తాపాలు కలిగించడం బుద్ధి అనమాట. అది పడమర విలాసానికి ప్రతీక. వాయువ్యం నడుచుట మొదలైన విషయాలు చేసేదానికి ప్రతీక. ఉత్తరం సురతము నందు అంటే మంచి పనులు యందు ఆసక్తి కలిగి ఉండడం అనే దానిపైన ప్రతీక. ఈశాన్యం దానగుణానికి ప్రతీక. పద్మాంతరాళం ఇహ పరలోక విముక్తికి ప్రతీక. తర్వాత కింజల్కం అంటే కేసరాలు మెలకువకి. ఈ తామర తూడు ఏదైతే ఉంటుందో అది కలకి. ఆ తామర యొక్క మొక్క తాలూకు దుంప ఏదైతే ఉంటుందో అది నిద్రకి ప్రతీక అని చెప్పేసి చెప్పబడుతుంటారు. ఈ విధంగా సహస్ర పద్మంలో కళంకాలు ఎటువంటి లేనటువంటి చంద్రుడు ఉన్నాడనమాట. ఆ చంద్రమండలానికి మధ్యన త్రికోణం ఉంది. ఆ త్రికోణంలో గొప్ప శూన్యం ఉంది. ఇక్కడ దేవతలంతా కూడా రహస్యంగా అమ్మవారిని పరమేశ్వరిని ఇక్కడ సేవిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ దేవిని ఇక్కడ ఉంటుంది కాబట్టి అమ్మవారు శివుడితోటి అయ్యవారితోటి కలిసి ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని శైవులంతా కూడా శివస్థానం అంటారు, వైష్ణవులేమో పరమపురుష స్థానం అంటారు, మిగిలిన వారు హరిహర స్థానం అంటారు. అంటే హరిహరుడును అంటే విష్ణువు శివుడుని. దేవీ భక్తులు దీన్ని దేవీ స్థానం అని చెప్పేసి కూడాను చెప్తూ ఉంటారు. ఈ స్థానాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదు, ఇహలోక బంధాలు ఉండవు, పాపపుణ్యాలు ఉండవు, ఇలాంటివి ఏమి ఉండవు. అటువంటి సహస్రార పద్మంలో అమ్మవారు ఉంటుంది కాబట్టి అమ్మవారిని సహస్రారాంబుజారూఢ అని అంటారు. ఆ తర్వాత నామం 106వ నామం సుధాసారాభివర్షిణి అని చెప్పేసి. ఈ 106వ నామం సుధాసారాభివర్షిణి. అమ్మ ఈ సహస్రార కమలంలో ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ కమలం యొక్క కర్ణిక లేకపోతే తూడు అంటే ఇలా పైనుంచి కిందకి మొక్క నుంచి పద్మాన్ని కలిపేటువంటి ఒక కాడలాంటిది ఉంటుంది కదా, దాన్ని తామర తూడు అంటారు లేదా కర్ణిక అంటారు. అక్కడి నుంచి అమృతధారని వర్షింపజేస్తూ ఉంటుంది. అదే సుధాధారలు అనమాట. ఆ సుధాధారలు అక్కడి నుంచి వర్షింపజేస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని సుధాసారాభివర్షిణి అంటారు. సహస్రదళ పద్మం యొక్క తూడు లేక కాడ ఈ వెన్నెముక సుషుమ్న నాడిగా మూలాధారం వరకు వ్యాపించి ఉంటుంది. మన వెన్నెముకలో ఉంటుంది ఆ సుషుమ్న నాడి, మూలాధారం వరకు అది వ్యాపించి ఉంటుంది. ఈ నాడి నుంచి అమ్మ తెలివిని ప్రాణాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఈ తూడినందు అక్కడక్కడ కణుపులు ఉంటాయి. వాటిని చెప్పాం కదా, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని చెప్పేసి ఈ గ్రంథులు ఏర్పడి ఆ గ్రంథుల ద్వారా షట్చక్రాలు ఏర్పడతాయి అన్నమాట. ఈ మానవులకి షట్చక్రాలు గ్రంథుల నుంచి నరాలు నాడులు ఆధారంగా ప్రాణము తెలివి ఈ శరీరాన్ని ప్రసరిస్తూ ఉంటుంది అని చెప్తారు. అమ్మవారి యొక్క ఈ చరణ కమలాలు అమృతధారని వర్షింపజేస్తుంటాయి. ఆ ధారలు లోకంలో ఉన్నటువంటి అన్ని దిక్కులకి వ్యాపించి మనందరికీ తృప్తిని కలిగించాలి అని చెప్పేసి మనం అమ్మవారిని ప్రార్థించాలి. ఇంతవరకు ఈ గ్రంథి భేదనానికి చెప్పాం కదా, గ్రంథులు ఎలా భేదింపబడతాయి అని చెప్పేసి ఆ భేదనం యొక్క ఫలం ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. పరమేశ్వరుడు ప్రకాశాంశ, అమ్మవారు విమర్శాంశ. ఆధార చక్రంలో తెలుస్తున్నటువంటి కుండలిని శక్తి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరి సహస్రారం చేరి ప్రకాశాంశ అయినటువంటి పరమేశ్వరుని చేరి సుధాధారల్ని వర్షింపజేస్తుంది. ఆమెనే వాగ్దేవి అని, సరస్వతి అని,
భారతి అని, ఇడా అని వేదంలో చెప్పబడింది. ఈ యోగానికి ఫలం మోక్షప్రాప్తి. సహస్రారంలో చంద్రమండలం ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా, అదే సుధా సముద్రం అన్నమాట. అది చల్లగా ఉంటుంది. ఈ దేవి అగ్నిస్వరూపిణి. ఈ కుండలిని శక్తి ఎప్పుడైతే ఇలాగా మూలాధారం నుంచి లేచి సహస్రారం వరకు చేరిందో అప్పుడు ఆ అగ్ని యొక్క దేవి యొక్క అగ్నితత్వానికి చంద్రమండలంలో ఘనీభవించినటువంటి ఆ సుధాసారులన్నీ ద్రవింపబడి కరిగి, మంచు ఎలా అయితే కరుగుతుందో అలా కరిగి కిందకి ధారలాగా వర్షింపబడుతుంటాయి అన్నమాట. ఈ శరీరంలో చంద్రుడు అగ్ని సమానంగా ఉన్నంత వరకే మానవుడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఎక్కడన్నా తేడా వస్తే అనారోగ్యం కలుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది అన్నమాట. ఆ తర్వాత 40వ శ్లోకం. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తన్నీయసి. ఇది శ్లోకం. మళ్ళీ ఒకసారి చూద్దాం. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తన్నీయసి. ఈ శ్లోకంలో మొదటి పాదంలో తటిల్లత సమరుచి అని ఒక నామము, షట్చక్రోపరి సంస్థిత అనేటువంటి ఒక నామము, 2 నామాలు ఉన్నాయి. ఇక రెండవ పాదంలో మహాశక్తి అని ఒక నామము, కుండలిని అని ఒక నామము, బెసతంతు తనీయసి అని ఒక నామము, 3 నామాలు ఉన్నాయి. 2 + 3 మొత్తం ఈ 40వ శ్లోకంలో 5 నామాలు ఉన్నాయి. ఈ 5 నామాలకి వరుసగా ఇప్పుడు మనం అర్థాలు తెలుసుకుందాం. తటిల్లత సమరుచి. తటిల్లత అంటే మెరుపు తీగ అన్నమాట. సమరుచి అంటే సమానమైన కాంతి కలిగింది. మెరుపు తీగ, ఆకాశంలో మెరుపు వస్తుంది చూసారా, మెరుపు వచ్చినప్పుడు ఒక తీగలా వస్తుంది. ఆ తీగ మేఘాలు గర్జించినప్పుడు మెరుపు ఒక తీగలాగా ఇలా వస్తుంది. ఆ తీగే మెరుపు తీగ అంటారు. దాన్నే తటిల్లత అంటారు. ఆ తటిల్లతో సమానమైనటువంటి, ఆ మెరుపు తీగతోటి సమానమైనటువంటి కాంతి అమ్మవారికి ఉంటుంది అని చెప్పేసి. ఆ మెరుపు తీగ కాంతి ఒక్క క్షణం కన్నా మనం ఎక్కువసేపు చూడలేము. అది కూడా దూరంగా మెరిస్తేనే చూడగలం, కానీ మన కళ్ళ దగ్గర మెరిస్తే కనుక అసలు మనం చూడలేము. అటువంటి కాంతితో ఉండిన అమ్మని చూడడమే చాలా కష్టం. మన కళ్ళతోటి మనం అలాంటి దర్శనాలు మనకి ప్రాప్తం కావు, మనం చేసుకోలేము. అదే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనంలో కూడా చెప్తాడు అదే విషయాన్ని. భగవద్గీతలోను శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనం అనే 11వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. అర్జున, విశ్వరూపాన్ని చూపించు అని చెప్పి అర్జునుడు కోరితే, అర్జున, నువ్వు నా యొక్క విశ్వరూపాన్ని నీ యొక్క చర్మ చక్షువులతో చూడలేవు, కాబట్టి నీకు దివ్య చక్షువుల్ని ఇస్తాను, ఆ చక్షువులతో చూడు అని చెప్పేసి ఇస్తాడు. అలాగా అమ్మవారిని చూడాలంటే అమ్మవారు మనకి దివ్య చక్షుల్ని ప్రదర్శించాలి, కానీ మనం మన కళ్ళతోటి అమ్మవారిని చూడడం అనేది సాధ్యమైనటువంటి పని కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే అమ్మవారి దర్శనం కోసం ప్రయత్నించడం కన్నా, అమ్మవారి దర్శనం కావాలని ఊరికే ఆరాటపడడం కన్నా, ఆమె పాదాల యొక్క కాలి గోళ్ళ కాంతుల్ని ముందు దర్శించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలా దర్శించినట్టయితే కనుక మెల్లిగా అమ్మవారిని చూడడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా దేవతా విగ్రహాన్ని చూడాలంటే ముందు పాదాల నుంచి పైదాకా చూడాలని చెప్తారు కదా, ఆ సిద్ధాంతమే ఇక్కడ కూడా మనకి చెప్పబడుతుందన్నమాట. మెరుపుకు ముందు పెద్ద శబ్దం వస్తుంది, దాన్ని ఉరుము అంటారు. ఆ ఉరుము అంటే ఏంటన్నమాట, అమ్మవారు కనిపించే ముందు, అంటే మెరుపు అమ్మవారు వచ్చే ముందు వినబడే యొక్క అమ్మవారితో పాటు ముందు అమ్మవారు రావాలంటే ఏముండాలి, సింహం ఉండాలి కదా, ఆ సింహం యొక్క గర్జన ఆ మెరుపు, ఆ ఉరుము అని చెప్పేసి చెప్పబడుతుంది అన్నమాట. ఆ విధంగా అమ్మ యొక్క కాంతిని గురించి ఈ నామం మనకి భావించడానికి తెలియజేయబడింది. తటిల్లత అంటే మెరుపు తీగ అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ నల్లని మేఘాల మధ్య మెరుపు తీగలాగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం కదా. మానవ శరీరంలో ముఖ్యంగా 3 నాడులు ఉంటాయి. అవి ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు. వీటి గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇడ, పింగళ నాడులు ఒకదాంతో ఒకటి ఇలా పెనవేసుకుని ఉంటే ఆ మధ్యలో సుషుమ్నా నాడి ఉంటుందన్నమాట. ఇది ఆధార చక్రం నుంచి సహస్రారం దాకా వ్యాపించి ఈ నీలి మేఘాల మధ్య ప్రకాశించేటువంటి మెరుపు తీగలాగా ఉంటుంది. అంచేత ఈ సుషుమ్నా నాడే తటిల్లత అని కూడా ఒకసారి చెప్పబడుతోంది. దీన్నే నారాయణ సూక్తంలో నీలతోయతి మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర అని చెప్పబడుతుంది అనమాట. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర అని చెప్పేసి వర్ణిస్తారు.
అలాగే సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యుల వారు దీని గురించి వివరించి ఉన్నారు. మెరుపు తీగలాగా ఉంటుంది. సహస్రాధార పద్మం, సహస్రారం అనేటువంటి మహాపద్మాడులో ఉన్నటువంటి ఆ అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి, ఆ అమ్మవారు సహస్రాల పద్మంలో మహాపద్మాటవిలో ఎలా ఉంటుందన్నమాట, మెరుపు తీగలాగా ఉంటుంది అని చెప్పేసి దీని అర్థం. తర్వాత నామం షట్చక్రోపరి సంస్థిత. మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా, షట్చక్రాలు గ్రంథులు, 3 గ్రంథులు ఉంటాయి, షట్చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క 2 చక్రాల తర్వాత ఒక గ్రంథి ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. ఈ 6 చక్రాలకి పైన సహస్రాల పద్మం ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ పద్మం అమ్మవారి యొక్క స్థానము, స్వస్థానము, అక్కడ అమ్మవారు ఉంటుంది. ఈ షట్చక్ర ఉపరి సంస్థిత అంటే ఈ 6 చక్రాలకి పైన అమ్మవారు నివసించి ఉంటుంది అని చెప్పేసి దాని యొక్క అర్థం. ఆ పద్మంలో అమ్మవారు ఎలా ఉంటుంది, మెరుపు తీగలాగా మెరుస్తూ ఉంటే ఆ కాంతి ఆ 6 చక్రాలకి ఇలా మెల్లిగా కిందకి 3 నాడులు ఉన్నాయి కదా, ఇడా పింగళ సుషుమ్న నాడులు, వాటి ద్వారా కిందకి మూలాధారం వరకు ప్రసరిస్తూ ఉంటుంది. వాటి వల్లనే మనకి అస్తిత్వము, తెలివి, ప్రాణం అనేటువంటి 3 అంశాలతో కూడినటువంటి అమ్మ యొక్క తత్వం ఈ సుషుమ్న నాడిలో సరస్వతీ నదిలాగా అంటే కనబడకుండా ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతూ ఉంటుంది. అలాగే ఈ ఆరోహణ క్రమంలో వచ్చినప్పుడు ఆ అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందంటే సూక్ష్మతమము, అంటే అతి సూక్ష్మంగా ఉండే దాని నుంచి సూక్ష్మతరము కొంచెం తగ్గి, ఆ తర్వాత సూక్ష్మము, ఆ తర్వాత స్థూలమే అవుతూ ఉంటే ఈ అస్తిత్వ జ్ఞానము ఎప్పుడైతే ఈ సూక్ష్మతమం నుంచి అది స్థూలంగా మారిపోతుంటుందో అప్పుడు మనకి అస్తిత్వ జ్ఞానము, ప్రాణము, తెలివి ఇవన్నీ కూడాను సలగిలుతూ ఉంటాయన్నమాట. మనం గుర్తించలేము వాటిని. అలాగా ఒక్కొక్క ఘట్టంలో అమ్మవారు యొక్క అంశాలు ఎలా ఉంటాయిట, జ్వాలామాలిని పైన చెప్పారు కదా, జ్వాలామాలిని, మంత్రిని, వారాహి, శ్యామల, బాల, ఇలాగా అమ్మవారు ఆ రూపాల్లో ఉంటుందన్నమాట. ఈ 6 చక్రాల పైన చంద్రమండలం ఉంటుంది, అదే సుధా సముద్రం అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అక్కడ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసన స్థిత అయి అమ్మవారు ఆసీనమై ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది అన్నమాట. ఆ తర్వాత నామం 109వ నామం మహాశక్తి. ఈ మహాశక్తి అంటే అమ్మవారు మహత్తరమైన శక్తి గలది అని ఒక అర్థము. మహా ఆసక్తి అంటే ఎక్కువ ఆసక్తి కలిగింది, మహత్తరమైనటువంటి ఆసక్తి కలిగింది అని ఒక అర్థం. ఆసక్తి అంటే ఉత్సవం అన్నమాట, ఉత్సవ రూపం. అమితమైన ఉత్సాహాన్ని కలిగి ఉన్నటువంటిది అమ్మవారు ఉత్సవ రూపంలో ఉంటుంది, అంటే అమితమైన ఉత్సాహం కలిగి ఉంటుంది. ఎందుకని, ఆమె సహస్రార పద్మంలో చేరి శివునితోటి సమయంగా ఉంటుంది కాబట్టి నిత్యము అక్కడ ఉత్సవమే, నిత్యోత్సవం అన్నమాట. అలాగ అమ్మవారిని ఆరాధించిన వారికి అట్టి స్థితిని ఆమె అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆమె యొక్క ఉద్భవం అంటే ఆమె యొక్క ఆమె యొక్క దర్శనమే ఉత్సాహభరితంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. మహా అంటే గొప్పదైనటువంటి తేజస్సు అని చెప్పేసి, ఉత్సవం అంటే ఉత్సవము, తేజస్సు, ఉత్సవం అని అర్థం. మహాదేవి గొప్ప ఆసక్తి కలిగి అని చెప్పాం కదా. ప్రకాశాంశమైనటువంటి జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడి యందు ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది. అంటే పరమేశ్వరుని సమాగమం, పరమేశ్వరుని చేరుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగి ఉంటుంది. అంటే ఎటువంటి సంశయాలు లేని ఆత్మజ్ఞానం యందు ఆసక్తి కలిగి ఉంటుంది. పరబ్రహ్మ స్వరూపంకి ఆమె అభేదం కలది. తాను పరబ్రహ్మ రెండు కూడా ఒకటే. శివుడు పరమేశ్వరి ఇద్దరు ఒకటే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వచ్చారు. అలాగే శివుడి నుంచి పరమేశ్వరుడు ఉద్భవించింది కాబట్టి మళ్ళీ శివుడిలో కలిసిపోతుంది. కాబట్టి ఇద్దరూ కలిస్తేనే పరబ్రహ్మ స్వరూపం అవుతుందన్నమాట. అలాగే ఈ కామేశ్వరుని కలవడం కోసమని అమ్మవారు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఆత్మానంద అనుభవం వల్ల సాధకులకు నిరంతర ఆసక్తిని కలిగిస్తూ దేవి ఆ సాధకుడిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆ దివ్య జ్ఞానం పొందడం వల్ల సాధకులలో కలిగేటువంటి ఆసక్తే దేవీ రూపము. ఆ దేవీ రూపమే మహాశక్తి అంటే గొప్ప శక్తి అని చెప్పేసి దీని యొక్క భావం. తర్వాత నామం 110వ నామం కుండలిని. గోళాకారంగా సృష్టి నిర్మాణం గావించి అందులో నుంచి అండాకారాలుగా బ్రహ్మాండము పిండాండం వరకు సృష్టి నిర్మాణాన్ని అమ్మ చేస్తుంటుంది. మూలాధారం నందు అగ్ని తేజస్సునందున జీవశక్తి కుండలే. ఈ కుండలిని మార్గం సృష్టి యందు సత్యలోకం నుండి భూలోకం వరకు తీగవలే చుట్టల్లా వ్యాపించి
ఉంటుందన్నమాట. వాక్కు రూపంలో ఉద్భవించింది కాబట్టి దీన్ని వాగ్భవము అని కూడా ఈ చైతన్యాన్ని పిలుస్తుంటారు. ప్రతి మానవుల్లోనూ 3.5 చుట్టలుగా ఈ కుండలి శక్తి ఉంది, కుండలి చైతన్యం ఉంది అని చెప్పేసి చెప్తుంటారు. ఈ చైతన్యం ఎప్పుడైతే ఊర్ధ్వంగా ప్రయాణం చేస్తూ ఉంటుందో అప్పుడు జీవుడు పరిణితి చెందుతూ ఉంటాడు అని చెప్పేసి చెప్పబడుతూ ఉంటాడు. ఈ కుండలిని అనేది మూలాధారంలో కుండలిని శక్తులు ఆధార చక్రంలో ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం కదా, పాములాగా చుట్టుకొని. దీన్ని ఎలా ఉంటుందట, కుటిలాంగి, భుజంగి, శక్తి, ఈశ్వరి, కుండలిని, అరుంధతి, కుండలి అనేటువంటి ఈ 7 ఆ కుండలినికి రకరకాల పేర్లు అన్నమాట. ఈ కుండలాలు కలిగింది కాబట్టి దీన్ని కుండలిని అని చెప్పేసి చెప్పబడుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాతి నామం 111వ నామం బిసతంతు తనీయసి. బిసతంతు అంటే తామరతూడులో ఉండేటువంటి దారం. తామరతూడిని కనుక మనం ఇలా విడదీసినట్టయితే లోపల అనేక దారాలాగా ఉంటాయన్నమాట. ఆ దారంలాగా అమ్మవారి యొక్క కృషించినటువంటి రూపం ఉంటే అతి సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మ రూపంలో నివసించి ఉంటుంది. బెసతంతు తనీయసి అంటే తన యొక్క తనువు ఆ బెసతంతులాగా, అంటే ఆ కృషించినటువంటి సూక్ష్మమైనటువంటి దారంలాగా ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. అంటే ఏంటన్నమాట, కుండలిని చైతన్య సర్పాకారంగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క శక్తి అతి సూక్ష్మమైన దారంలాగా కనబడుతుంటుంది. చుట్టలుగా మూలాధారంలో ఉంటుంది కాబట్టి దాన్ని సర్పాకారం అన్నారు. అది సుషుమ్నా మార్గంలో పైకి వెళుతూ ఉంటే సూక్ష్మంగా వెళుతూ ఉంటుంది. ఈ ప్రాణాయామ సాధనంలో వాయువు సహకారంతో ఈ చైతన్యం స్వాధిష్టానంలో అగ్నిలాగా ప్రకాశిస్తూ ప్రజ్ఞాచక్రాలన్నింటినీ దాటుకుని సహస్రారానికి చేరుకుంటుంది. ఈ మొత్తం మార్గాన్ని సుషుమ్నా నాడి అంటారు. ఈ తామరతొడిలో కొన్ని వందల దారాల్లో ఒక దారాన్ని పరిశీలించినట్టయితే కనుక అసలు ఈ కుండలి చైతన్యం యొక్క సూక్ష్మరూపం అంటే ఏమిటో మనకి తెలుస్తుందన్నమాట. దీన్నే నారాయణ సూక్తంలో నీవారశోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటారు. పీతాభాస్వత్యనూపమా అంటారు. అంటే వడ్లగింజ ములికిలాగా, అంటే వడ్లగింజ పైన చూడండి ఎంత చాలా చిన్నగా ఉంటుంది, అలాగా చాలా సూక్ష్మంగాను అణుస్వరూపంలోనూ పీతవర్ణం కలిగి ఉంటుంది. అంటే పీతవర్ణం అంటే పసుపు రంగు కలిగి ఉంటుంది అని చెప్పేసి శృతి దీని గురించి చెబుతోందన్నమాట. ఈ కుండల్ని ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉంటుందని చెప్పబడింది కదా, దాన్ని జాగృతం చేయాలి. ఈ కుండలిని శక్తిని ఆధార చక్రంలో నోటితో తోకను పట్టుకున్న సర్పంలాగా నిద్రిస్తూ ఉంటుంది కాబట్టి దానికి చంద్రకిరణాలు దొరకకుండా చేసినట్టయితే అది లేచి పైకి వెళ్ళగలుగుతుంది. అలా దాన్ని లేపి కనుక పైకి పంపించగలిగినట్టయితే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ విధంగా ఊర్ధ్వముఖానికి వెళుతూ షట్చక్రాలని గ్రంథిత్రయాన్ని భేదించుకుంటూ సహస్రారం చేరి అక్కడ సహస్రదళ పద్మాన్ని నోటితో కలిసి పట్టుకున్నట్టయితే అప్పుడు ఆ చంద్రమండలంలో ఉండేటువంటి ఘనీభవించినటువంటి అమృతధారులన్నీ కూడాను కిందకి స్రవించి సాధకుడిలో ఉండేటువంటి 72,000 నాడు మండలాన్ని తడుపుతాయి అని చెప్పి పెడతారు. ఈ కుండలిని శక్తికి 3 రూపాలు ఉన్నాయని చెప్పాం కదా, నిద్రావస్థ, ప్రయాణావస్థ, సుఖావస్థ అని. వీటినే కౌమారావస్థ, యోషిదావస్థ, పతివ్రతావస్థ అని చెప్పేసి గౌడపాదుల వారు తమ శ్లోకంలో కుమారి యన్మంత్రం అని చెప్పేసి చెప్పారు. అంటే కుమారి అంటే భూతత్వము, మూలాధారము. కుండలిని మంత్రస్వరంలో శబ్దం చేస్తుంటుంది, ఆధార చక్రంలో కుమారిగా ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి ప్రయాణమే పైకి వెళ్ళి అనాహత చక్రం దాటి 2వ అవస్థ అయినటువంటి తరుణి అవుతుంది. ఇక్కడ నుండి బయలుదేరి రుద్రగంధిని దాటి సహస్రారంలో తన భర్త అయినటువంటి పరమేశ్వరుడితో కలిసినప్పుడు సుఖిస్తుంది. అది 3వ అవస్థ. దాన్నే పతివ్రత అవస్థ అంటారు. భర్తతో కలిసి సుఖించడమే కులస్త్రీ యొక్క లక్షణం కాబట్టి దాన్నే పాతివ్రత్యం అంటారు. కాబట్టి ఈ అవస్థని పాతివ్రత్య అవస్థ అంటారు. ఈ సాధకుడు ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించి స్వాధిష్టాన చక్రంలో అగ్నిని రగులుగొలుపుతాడో దాన్ని స్వాధిష్టాన అగ్ని అంటారు. అది సహస్రదళ పద్మము చంద్రమండలం. అక్కడ చంద్రుడి చల్లదనం వలన అమృతం ఘనీభవించి ఉంటుంది.
అది స్వాధిష్టానంలో అగ్ని ప్రజ్వలించినప్పుడు ఆ వేడికి చంద్రమండలంలో ఘనీభవించినటువంటి అమృతం ద్రవరూపం దాల్చి కిందకి వస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. అది మొత్తం శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలాన్నంతటిని తడుపుతూ ఉంటుంది, సాధకుడి యొక్క నాడీ మండలాన్ని తడుపుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పబడింది కదా. ఇది ఈ బిసతంతు తనీయసి అనేటువంటి నామ యొక్క అర్థం అన్నమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి ఇంకొన్ని నామాల తాలూకు అర్థ వివరాలు తెలుసుకుందాం. ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.